దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి ప్రతి రాశి వారికి నెల నెల జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అలాగే మిథున రాశి వారికి జూన్ మాసంలో 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ ఏ గ్రహాలు యోగకారకం ఉన్నాయో చూద్దాం. ఇక్కడ బుధగ్రహము, శుక్రగ్రహము యోగకారకంగా ఉంది. సో ఫండమెంటల్గా ఏంటంటే బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము యోగకారకంగా ఉన్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటి. సో ఇక్కడ ఏంటంటే బుధగ్రహం యోగకారకంగా ఉందంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మీరు చాలా ఇంపార్టెన్స్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. చాలా నేను బ్రీఫ్ చేసి చెప్తున్నాను. ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి. సో ఇది ఫండమెంటల్గా. తర్వాత శుక్రగ్రహం కూడా యోగకారకంగా ఉన్నప్పుడు చాలా రంగాల్లో ఉన్నవారికి, ఆర్టిస్టిక్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, ఇంటీరియర్స్ డిజైనర్సు, ఎవరైతే కళాత్మకమైన ఇది ఉంటుందో సింగర్సు, వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. అండ్ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. అండ్ పిల్లలకి కావాలనుకునే వారు కూడా శుక్రుడు యోగకారకంగా ఉన్నారు కాబట్టి ఒక మంచి లగ్జరీ లైఫ్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశం ఉంది. ఆహ్లాదకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఓవరాల్గా ఉంటుంది. ఇది ఈ విధంగా అయిన తర్వాత శని కూడా యోగకారకుడు అవుతున్నాడు. శని యోగకారకంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులన్నీ సక్రమంగా సాగిపోతాయి. తర్వాత అండ్ ఏ పనైనా కొంచెం స్లో ఉంటుంది కానీ ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. చాలా వరకు మీరు ప్రజాదరణ ఉంటుంది. మా సొసైటీలో పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు అనేది ఒక గుర్తింపు వస్తుంది. సో ఈ విధంగా శని యోగకారకుడు అయితే ఇన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఫండమెంటల్గా ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఈ రంగంలో ఈ ఏరియాలలో మీకు బెనిఫిట్ అవుతుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో వారికి కానీ, రవాణా సంస్థ రంగంలో ఉన్న వారికి కానీ, రవాణా సంస్థ వారికి ఏజెన్సీస్ కానీ, ట్రావెలింగ్ కానీ, బస్సులు నడిపేవారికి కానీ, కార్లు నడిపేవారికి కానీ, సో వీళ్ళందరికీ బాగుంటుంది. తర్వాత వైద్య రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగానికి సంబంధించిన పోటీ పరీక్షలు అండ్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, మెజారిటీగా సక్సెస్ ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా అన్ని విధాల ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. స్వల్ప దోషం ఏంటంటే కొత్త వ్యక్తుల చేత పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ స్త్రీ సంబంధిత విషయాలలో కూడా మీరు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లేడీ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్రెండ్షిప్ కానీ ఇంకే రకరకాలు ఏదైతే ఉంటో వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఈ లేడీస్ స్నేహం విషయంలో కానీ, ఇక వాళ్ళ వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేడీస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమించే విషయంలో కానీ, ఇలాంటి లేడీ రిలేషన్లో ఉండే వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో అంటే మామూలుగా జాబ్ చేసే విషయంలో స్థానం అంటే కొంచెం స్థానం చలనం జరిగే అవకాశం ఉంది. అంటే ప్లేస్ మార్చే అవకాశాలు ఉంటున్నాయి. కుటుంబ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అండ్ కుటుంబంలో ఊహించని ఖర్చులు ఏర్పడతాయి. జనరల్గా నార్మల్ ఖర్చు కంటే కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. అండ్ పితృవర్గాలు విభేదాలకు దూరంగా ఉండాలి. అండ్ ఫాదర్ సైడ్ సంబంధించిన వాళ్ళు పేరెంట్స్ కానీ, వీళ్ళు దయాదులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అండ్ కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ స్థిరాస్తి విషయంలో. సో ఇది కొంచెం ఈ పారామీటర్స్ మీద మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే జాతి పచ్చ, నీలం ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా కొన్ని క్యాపబిలిటీస్ వస్తాయని జ్యోతిషాస్త్రము చెప్తుంది. ఒక జెమాలజిస్ట్గా నేను కూడా ఒక అర్హతాపూర్వకంగా ఎవిడెన్స్ ఆధారంగా నేను చెప్తున్నాను. రత్నాలు అనేది మనిషిని డ్రైవ్ చేస్తాయి. అది జాతి రత్నాలు అయినప్పుడు అవి నిజంగా మనిషి ఆలోచన విధానాన్ని మారుస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు మంచి జాతి రత్నాలు పొందే ప్రయత్నం చేయండి. ఇవన్నిటికీ అనుకూలంగా ఉండాలంటే మోస్ట్ సూటబుల్ మీరు నోట్ చేసుకోవాల్సిన తేదీలు ఏంటంటే సూటబుల్ డేట్స్ ఆఫ్ ద జూన్ మంత్ మొత్తానికి మీకు అనుకూలమైన తేదీలు ఏంటంటే 12, 19, 26, 23 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోవాలి మంత్ వైజ్. అప్పుడు చేసుకుంటే నిజంగా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైనానండి ఈ జాతక ఫలితాలు తెలుసుకోకపోయినా
ఒక ప్రణాళిక అంటూ చేసుకోవాలి, ఎప్పుడు ఏ పని చేయాలనేది. ఆ ప్రణాళికలో ఇలాంటి మనకు గుడ్ డేస్, అనుకూలమైన తేదీలు మనకు చాలా వరకు మేలు చేస్తాయి. ఇది ఎన్నో సందర్భాలు చాలా విషయాల్లో, చాలామంది విషయంలో ఇది నిరూపితమైన విషయం ఏంటంటే, ఈ తేదీలో స్టార్ట్ చేసామండి, పని చేసాము, ఆ పని చేసాము, చాలా వరకు బాగుంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీఆర్ ఫోకసింగ్ గుడ్ డేట్స్ ఏంటి ఈ మొత్తం మంత్లో. సో ఇదే మోస్ట్ మీకు మీ అవకాశం అయింది, మీకు ఉపయోగపడ్డ ఈ తేదీలు మాత్రమే. మిగతా ఈ మనం గ్రహాలను మనం ఏమీ చేయలేం, గ్రహాల ఫలితాలను కూడా మనం ఏం చేయలేం. గ్రహాలు ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, మనం దాన్ని ఎలా తప్పించుకోవాలి, ప్రికాషన్ చేసుకోవడమే ఉత్తమమైన లక్షణం. అదే ఇంటెలిజెన్స్ మెథడ్. సో ఆ విధంగా ఇప్పుడు మీరు ఈ రత్నాలు పెట్టుకుంటూ అండ్ వీళ్ళు ఇంకా మోర్ డీటెయిల్స్ ఏంటంటే, ఏ పూజ కానీ ఏది కానీ ఎప్పుడు చేయాలి, ఏది చేయకూడదు అన్న అంశాలు కూడా. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా ఉందనుకోండి, మీరు సందిగ్ధంలో ఉంటారు, చేయాలా వద్దా అని ఒక డైలమాలు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ని సంప్రదించండి. మీ అంతలు మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడు మీరైతే డైలమాలు ఉంటారో, మీకు అన్ని విధాలు క్లియర్గా కనబడుతుంటే మీరు ముందుకు వెళ్ళండి, వద్దని కాదు. ప్రతి విషయంలో జ్యోతిష్యం సంప్రదించాలని కాదు. కాకపోతే ఓవరాల్గా జనరల్గా మన జ్యోతిష్యులను సంప్రదించి డైలమా ఉన్న విషయంలో కొన్ని సందర్భాలు ఇది చేయాలా అది చేయాలనేది డైలమా చాలామందికి వస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో అస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రూట్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు తప్పకుండా కన్సల్ట్ చేయొచ్చు. ఇది చాలామంది ఇంటెలిజెంట్ మెథడ్ ఉన్న ఇంటెలిజెంట్గా డీల్ చేసే వాళ్ళందరూ ఈ విధంగా అస్ట్రాలజికల్ కన్సల్టెన్సీ తీసుకొని వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. చాలామంది ఇప్పుడు దివ్య డైమండ్స్కు పెద్ద పనులు స్టార్ట్ చేసే ముందు మాకు వస్తారు అండ్ మా అస్ట్రాలజర్స్ కలుస్తారు. ఇంకేదైనా కొత్త రెమెడీ చేయాలండి, ఏదైనా రత్నం ఏం పెట్టుకోవాలి, ఇంకా ఇప్పుడు ఈ దశ కోసం ఈ వర్క్ కోసం ఏదైనా రత్నాలు పెట్టుకోవాలని కూడా చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఏదేమైనా మనం పెద్ద పనులు, కోట్లతో ముడిపడి ఉన్న పనులు మనం స్టార్ట్ చేసేటప్పుడు తప్పకుండా అస్ట్రాలజికల్ రెమెడీ తీసుకొని మనం ముందుకెళ్ళండి. సక్సెస్ 100% ఉంటుంది, తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా జాతకరీత్యా రెమెడీ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. లేకపోతే మీరు ఇంకా ఏదైనా సమస్య ఉన్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్. కాబట్టి మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.